నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలన్న జిల్లా కలెక్టర్. సివిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ వెల్లడి. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టీకరణ. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. జిల్లాలోని 53 కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచన. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సమితి రిలే నిరాహార దీక్షలకు తాత్కాలిక విరమణ. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీక్షలను విరమించిన నేతలు రైల్వే లైన్ సాధించేంత వరకు పోరాటం ఆగదని పునరుద్ఘాటన. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పాల్గొని ఎన్నికల నిర్వహణతో పాటు కోడ్ సమయంలో అమలయ్యే నిబంధనలను వివరించారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా పాలనాధికారి రాజర్షిషా సూచించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ, కోడ్ సమయంలో అమల్లో ఉండే నిబంధనలు, ఇతరత్ర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాజర్షిషా మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. 26 వరకు నామినేషన్ల స్క్రూనిటీ, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్కు 2 కిలోమీటర్ల రేడియస్లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ మొదలైన ప్రాంతాల్లో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాల్లో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని తెలిపారు. స్టార్ట్ ఆఫ్ ద టేకింగ్ ఆఫ్ నామినేషన్స్ క్యాండిడేట్స్ నుంచి, సో అది 18th ఏప్రిల్ 2024 ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 25th ఏప్రిల్, 25 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. స్క్రూటినీ నామినేషన్స్ 26 ఏప్రిల్ వరకు ఉంటాయి. 26 ఏప్రిల్ తారీఖులో ఉంటుంది, ఆనాడు ఉంటుంది. విత్డ్రాల్ సంబంధించిన 29 ఏప్రిల్, సో లాస్ట్ డేట్ ఉంది, 29 ఏప్రిల్ లోపల విత్డ్రా చేయాలి. పోల్ డేట్ మనకి 13 మే అండ్ కౌంటింగ్ డేట్ వచ్చేసి 4th జూన్. సో ఇది మన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన ఆదిలాబాద్ 1 ST పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కూడా, సో వాటిలో కూడా ఇదే విధంగా ఈ షెడ్యూలే మనం ఫాలో చేసి ఎలక్షన్స్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం 3 గంటల నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. సో దానికి సంబంధించిన ఒక ఇమీడియట్ యాక్షన్ ఆల్రెడీ మన జిల్లాలో తీసుకోవడం జరిగింది యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ 24 గంటల అంటే ఈరోజు 3 గంటల వరకు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ ప్రిమైసెస్ కానీ, దాంట్లో ఈ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, ఫ్లాగ్స్ కానీ
ఇంకా ఏమైనా అన్ఆథరైజ్డ్ ఏమైనా డిఫేస్మెంట్స్ ఉంటే అవి తీయడం జరిగింది. కొంత ఇంకా ఎక్కడైనా ఉంటే ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ 48 అవర్స్ అంటే రేపు 3 గంటల వరకు సో అన్ని పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్లేసెస్, అది రోడ్స్ కావచ్చు, తర్వాత మన బస్ స్టేషన్స్ కావచ్చు, బస్ డిపో కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, సో ఇలానే అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ అన్ఆథరైజ్డ్ డిఫేస్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి తీయడం జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ, సో ఇందాక నేను పొలిటికల్ పార్టీస్ కూడా బ్రీఫ్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా 72 అంటే 72 అవర్స్, సో ఆ లోపల, సో 72 అవర్స్ అంటే ట్యూస్డే మంగళవారం 3 గంటల వరకు సో అవి కూడా మనం తీయడం జరుగుతుంది. దాని ప్రకారం అన్ని రిపోర్ట్స్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ అవుతాయి. సో ఈ అన్ని చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా ఇంటి యజమాను ఆయన ప్రెమైసెస్ ఏమైనా పొలిటికల్ పార్టీ కానీ ఏమైనా క్యాండిడేట్ కానీ వాళ్ళ కోసం వాడుకోవాలి, నేను అక్కడ పొలిటికల్ పార్టీ సంబంధించిన బ్యానర్ కానీ ఫ్లెక్సీ కానీ జెండా పెడతామంటే ఖచ్చితంగా ఆ యజమాను ఆ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి లిఖితలో ఒక పర్మిషన్ కానీ ఇంటిమేషన్ కానీ తీసుకోవాలి. అండ్ సేమ్ అదేవిధంగా ఎస్పీ గౌసాలం మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో 4వ విడతలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. జిల్లాలో అవసరమైన మేర 6 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఆధారాలు సమర్పిస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. ఎలక్షన్ టైంలో చాలా వైలేషన్స్ ఉంటాయి, చాలా ఆఫీసెస్ కూడా జరుగుతాయి. కానీ మనకి టైమ్లీ ఇన్ఫర్మేషన్ వస్తే వీ కెన్ టేక్ యాక్షన్. ప్రివెంటివ్ కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము, అది డీటెయిల్స్ కూడా ఇస్తాం. కానీ మీడియా రోల్ ఏంటి అంటే ఏమైనా ఇట్లాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ ఉంటే ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ బ్రైబరీ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టీవీస్, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ లిక్కర్, క్యాష్, ఆల్ దిస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్స్ గురించి చెప్పారు. సివిజిలో ఒకటి యాప్ ఉంది, 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఇది కాకుండా డైరెక్ట్ డయల్ ఎంటర్ చేసి పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఫేక్ న్యూస్ వస్తే, హేట్ న్యూస్, హేట్ స్పీచ్ వస్తే ఒక పోలీస్ నంబర్ ఉంది, మీ అందరూ మీడియాలో రాసుకొని పబ్లిష్ చేయండి. డైరెక్ట్ దీంట్లో వాట్సాప్ చేయవచ్చు. ఆ వాట్సాప్ వచ్చిన తర్వాత వీళ్ళు వెరిఫై ఇన్ఫర్మేషన్ అండ్ టేక్ నెసరీ యాక్షన్. ఆ నంబర్ ఈజ్ 8712659973. 8712659973. సో దీంట్లో కూడా ఏమైనా కంప్లైంట్ వస్తే ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ దర్ యూ కెన్ సెండ్ ఆన్ వాట్సాప్. డైరెక్ట్లీ మై నెంబర్ ఆల్సో డైరెక్ట్లీ నాకు కూడా మెసేజ్ పంపవచ్చు. నా పోలీస్ తరఫు నుంచి ప్రిపరేషన్ ఇప్పుడు ఆల్రెడీ మనకి లాస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ జరిగింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. పోలీస్ ఫోర్స్ ఇస్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ టు ఎన్షూర్ దట్ ఎలక్షన్ ఇస్ కనెక్టెడ్. ఎన్ఫోర్స్మెంట్ గురించి ఆల్రెడీ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 6 లొకేషన్స్ లో స్టార్ట్ అయింది. ఆ 6 లొకేషన్స్ మోస్ట్లీ మహారాష్ట్ర బార్డర్ ఉంది, అది నాందేడ్ బార్డర్ లో కారంజీ, లక్ష్మీపూర్, గన్పూర్ ఇక్కడ, అండ్ యవత్మాల్ బార్డర్, శంకర్గూడ, పిప్పర్వాడ, ఆనంద్పూర్, చంద్రపూర్ బార్డర్. ఇవన్నీ బార్డర్స్ లో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ అయింది. ఆల్రెడీ 3 days నుంచి చెకింగ్ కూడా జరుగుతుంది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 2 days తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్రతి చెక్ పోస్ట్ లో వీడియోగ్రఫీ ఉంటాయి, ఏమైనా వెహికల్ చెకింగ్ జరిగినప్పుడు. ఇది కాకుండా సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా ఎప్పుడైనా కంప్లీట్ ఇలా వస్తే ఇమీడియట్ గా 100 minutes లోపల దే విల్ టేక్ యాక్షన్. 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. 53 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత పలు సెంటర్లను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. విద్యార్థులు అత్యంత కీలకంగా భావించే 10వ తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా
53 కేంద్రాలను ఏర్పాటు చేయగా 10,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనీస వసతులైన తాగునీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్ను సమకూర్చారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్ష కొనసాగనుంది. పరీక్షల్లో నిమిషం నిబంధన అమల్లో లేదని, కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ అనుమతిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అరగంట ముందుగానే వస్తే ప్రశాంతంగా పరీక్ష రాసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజు కట్టని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంటున్నారు. అదేవిధంగా గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చూస్తామన్నారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశాల్లోనూ పరీక్షల నిర్వహణపై జిల్లా పాలనాధికారి రాజర్షి షా సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఇదిలా ఉంటే పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత పలు సెంటర్లను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ జిల్లాలో 10,507 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. కేంద్రాల్లో అన్ని వసతులను సమకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో గత 62 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను ఆదివారం విరమించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీక్షలను విరమించిన నేతలు తాత్కాలికంగానే పోరాటానికి విరామం ఇస్తున్నట్లు తెలిపారు. రైల్వే లైన్ను సాధించేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరిని ఇంటింటికి వివరిస్తామని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ సిర్ర దేవేందర్ అన్నారు. రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా సమితి ఆధ్వర్యంలో గత 62 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ముగిశాయి. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల అధికారుల సూచనల మేరకు దీక్షలను నేతలు విరమించారు. డీసీసీబీ చైర్మన్ రెడ్డి భోజారెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి నేతలకు నిమ్మరసం అందించి దీక్షలను విరమింపచేశారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇచ్చేంత వరకు, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఆదిలాబాద్ లో మూతపడ్డ సిమెంట్ సీసీ పరిశ్రమను తెరిపించేంత వరకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ వెంటనే. ఈ మేరకు సమితి చైర్మన్ సిర్ర దేవేందర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా దీక్షలకు తాత్కాలిక విరమణ ఇస్తున్నామని అన్నారు. రైల్వే లైన్ సాధించేంత వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధిపై చూపిన నిర్లక్ష్య ధోరణిని ప్రతి ఒక్కరికి వివరిస్తామని, ఆ దిశగా తమ ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు మాకు వచ్చి టెంట్ తీసేయాలని చెప్పడంతో అడ్డి భోజరెడ్డి గారు మాకు నిమ్మరసం ఇచ్చి ఈరోజు మేము దీన్ని తాత్కాలిక విరమణ చేస్తున్నాం. ఎన్నికల తర్వాత ఇది ఖచ్చితంగా రైల్వే లైన్ సాధించేంత వరకు సాధన కమిటీ పోరాటాలు కొనసాగిస్తుంది. ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని, ప్రతి ఇంటికి ప్రతి గడపానికి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాన్ని కరపత్రాల రూపంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా వివరించి కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎంత మోసం చేసింది, మన జిల్లాని ఎంత వెనుకబడ్డ జిల్లాని ఇంకెంత వెనుకకు నూకింది అన్నది ప్రతి వ్యక్తికి ఈ వివరణ తీసుకుపోతాం. ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి బుద్ధి చెప్పే విధంగా సాధన కమిటీ రేపటి నుంచి పనిచేస్తా అని వివరిస్తా ఉన్నాం. అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదని పేర్కొన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని పర్యటన సాగిందని ఆక్షేపించారు. నిరాహార దీక్షని 62 రోజుల నుంచి ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే మంజూరు చేయాలి లైన్ అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా వచ్చినాడు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా
చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీ పార్టీ సభ్యులే. వీళ్ళిద్దరు చెప్పినా కూడా చెవులు లేని ప్రధానమంత్రి మోడీ గారు కనీసం పట్టించుకోకుండా ఎందుకు వచ్చిందంటే కేవలం ఎన్నికల దృష్టి పెట్టుకొని, ఇక్కడ తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల వారు కూడా కేంద్రం రాష్ట్రం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న నిరాహార దీక్ష గురించి, అదేవిధంగా ఇక్కడ ఏమేం కావాలని చెప్పి వాళ్ళు పూర్తిగా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే కేవలం ఎన్నికల్లో ఒక ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ. కానీ ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే, అదేవిధంగా గతంలో కూడా సీసీఐ గురించి కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఒక సాధన కమిటీ ఏర్పాటు చేసి ఈ రెండు పెద్ద సమస్యలు కేంద్రానికి సంబంధించినవి. గత ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో పార్లమెంటు గెలవటానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అంటే మోసం చేసిన ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఒక నాటకం చేయడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మహాలక్ష్మివాడలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే స్థానిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకుంటామని స్థానికులు మొక్కుకోగా ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనం కుండలను తలపై పెట్టుకుని డప్పు చప్పుల నడుమ శోభయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను స్థానికులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. నాయకులు అమర్ సింగ్, తిలావత్ మహేందర్, స్వప్నిల్, జోగురవి, వేదవ్యాస్, రాష్ట్రపాల్, గొర్లరాము, అశోక్ రెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, అభివృద్ధికి సంబంధించిన విషయాలను ప్రధాని దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిపారు. తాంసీ మండలంలో ఆదివారం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విస్తృతంగా పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అంతకుముందు పార్టీ శ్రేణులతో సమావేశమై వారితో పలు అంశాలపై చర్చించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. తాంసీ మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పొన్నారి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్వామి కుటుంబంతో పాటు కప్పర్ల గ్రామంలో విద్యుత్ షాక్తో మరణించిన అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబీకులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ అరుణ్, జెడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీలు తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్, రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు తనువు చాలించిన స్వామి, అక్షయ్ కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు అభ్యర్థులు దొరకకనే బీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు గురించి స్పందించిన ఆయన రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వెనకాల రాజకీయం ఉందని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని, గౌరవ కేసీఆర్ గారిని ఏ విధంగా ఎదుర్కోవాలనో మీరందరూ చూస్తా ఉన్నారు. బీజేపీ పార్టీకు, కాంగ్రెస్ పార్టీకు క్యాండిడేట్లు దొరకక బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్లను తీసుకుపోయి టికెట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి దాని మీదకి అర్థం చేసుకోండి పార్టీ బలబలాలు ఏ విధంగా ఉన్నారు రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు బలం ఉంటే వాళ్ళ వ్యక్తులకే, వాళ్ళ క్యాండిడేట్లకే టికెట్ ఇచ్చుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈరోజు బలవంతంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులను తీసుకెళ్లి వాళ్ళ పార్టీలలో టికెట్లు ఇచ్చుకొని నిలబెట్టుకునే పరిస్థితి ఈరోజు, ఆ దౌర్భాగ్య పరిస్థితి ఆ రెండు పార్టీలకు ఉన్నాయి. కాబట్టి ఆ రెండు పార్టీలు ఏకమై, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఏకమై కేసీఆర్ గారిని ఏ విధంగా తట్టుకోవాలని చెప్పేసి, ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుని ఈ విధంగా కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అంతా ప్రజలంతా, తెలంగాణ ప్రజలందరూ, మొత్తం సమాజం చూస్తా ఉన్నది. వాళ్ళకు తగినటువంటి సమయంలో తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.
డాక్టర్ మోతీజీ మహారాజ్ సప్తాహ వేడుకలను బేలా మండలం సాంగ్డి గ్రామంలో ఆదివారం కన్నుల పండువగా జరిపారు. సప్తాహ ముగింపును పురస్కరించుకుని గ్రామంలో చేపట్టిన శోభాయాత్ర ఆద్యాంతం శోభాయమానంగా సాగింది. ఆయుర్వేద వైద్యులుగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ మోతీజీ మహారాజ్ సప్తాహ కార్యక్రమాన్ని బేలా మండలం సాంగ్డి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సప్తాహను పురస్కరించుకుని గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ముందుగా ఘటస్థాపన చేసి అఖండ జ్యోతిని వెలిగించారు. ప్రతిరోజు కీర్తన, ప్రవచన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇక సప్తాహ ముగింపును పురస్కరించుకొని గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. మహిళలు కలశాలను తలపై పెట్టుకుని శోభాయాత్రలో ముందుకు నడవగా భక్తులు భజన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మోతీరాజ్ మహారాజ్ చిత్రపటానికి పూజలు జరిపారు. కార్యక్రమంలో డాక్రే మహారాజ్, సంజయ్, రవీందర్, శివాజీ, ప్రభాకర్, బాల్చందర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డాక్రే మహారాజ్ మాట్లాడుతూ డాక్టర్ మోతీజీ మహారాజ్ 27 సంవత్సరాలు రాష్ట్ర సంత్ తుగడోజీ మహారాజ్ సేవలు చేశారని అన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం సాంగ్డి గ్రామానికి వచ్చి ఆయుర్వేదిక్ వైద్యులుగా ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. गुरुकुंज मुजरीला 27 वर्ष आयुर्वेदिक सेवा करू तिथून राष्ट्रसंतांनी संदेश दिला की बाबा मोतीजी तू आपल्या गावाला जा आणि आपल्या गावाचा उद्धार कर. त्या माध्यमातून त्या शब्दाचा विचार करून त्यांनी सांगलीला आले आणि अनेक दिवस म्हणजे एकूण 30 वर्ष त्यांनी निष्कामतेनं सेवा करून आमच्या सांगलीचा उद्धार केला. आणि सांगली ही आमचा खूप चांगला गाव झाला. पहिलं खराब होता समजा, पण आज आमच्या स्वच्छतेत, आमच्या परिवर्तनात, विचारात, आध्यात्मिक विचार, सामाजिक विचार, मनोविचार असे संपूर्ण विचार घेऊन आम्ही मोतीजी बाबाच्या विचारानं चालून आम्ही రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉమీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు పేద కుటుంబాలకు రేషన్ సరుకులను అందజేసి మానవతా దృక్పథాన్ని చాటారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ఉండే పేదలకు అండగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని ఉమీద్ ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ద్వారా గుర్తించిన పేదలకు సరుకులను అందించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును వివరించగా అతిథులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఉమీద్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, కోశాధికారి అబ్దుల్ రషీద్, సెక్రటరీ మొహమ్మద్ అజారుల్లా, సభ్యులు ముజీబ్ ఉద్దీన్, నౌషాద్, ఉమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా సరుకులను అందజేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 50 మందికి రేషన్ ప్యాకేజీలను అందించినట్లు వివరించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. रमजान माह के बाद गरमा में भी वहाँ जहाँ पर भी ज़रूरत हो पानी की सहूलत फराहम करेंगे. और भी अगर कोई मेडिकल का अगर कोई ज़रूरत पड़े तो उनको भी मेडिकल का हेल्प देंगे. इस तरीके से और एजुकेशन के लिए भी हम हेल्प देंगे. ये सब पूरा ये उमीद फाउंडेशन कोऑर्डिनेट करते हुए तेलंगाना मुस्लिम वेलफेयर ऑर्गेनाइजेशन से ही चलेगा. क्योंकि आदिलाबाद में हर लोग अलग अलग करने से कोई एक अंजाम को नहीं पहुंच रहे. हर एनजीओ एक काम कर रहा है अपने तहत पे, मगर इसको एकदम ऑर्गेनाइज करके एक ही जगह से इसको फायदा मिले. इस तरीके से लोगों का भी डेवलपमेंट हो और उस जरूरतमंद तक भी जरूरत पहुंचे. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు రన్నరప్గా నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, నేతలు సెవ్వ జగదీష్, రాజు, విజ్జగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. క్రీడా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. క్రీడల్లో గెలిచినా ఓడినా ఒకే స్ఫూర్తిని కనబరుస్తూ ముందుకు సాగాలన్నారు.
బేలా మండలం మసాలాకే గ్రామ సమీపంలోని జంగుబాయి దేవస్థాన భూమితో పాటు అటవీ రెవెన్యూ భూమిని ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆడేశంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలోని జంగుబాయి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివాసీ నేతలు కాశీరాం, కుమ్ర జంగు, మహదేవ్, జుగ్నక్ నందు, కుమ్ర హనుమంతు, చిక్ర శంభు, కుమ్ర రాజు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. జంగుబాయి దేవస్థానం భూమిని ఆక్రమించడంతో పాటు రాకపోకలకు వినియోగించే దారికి అడ్డంగా బండరాళ్లను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆడశంకర్ అన్నారు. భూమిని ఆక్రమించడమే కాకుండా భారీ వృక్షాలను సైతం నరికివేశారని బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేలా మండల మసాలాకి గ్రామ సమీపంలో ఉన్నటువంటి జంగుబాయి దేవస్థానం భూమిని ఆక్రమించడమే కాకుండా ఇక్కడ రావడానికి దారికి అడ్డంగా బండరాళ్ళు ఏర్పడడంతో పాటు పక్కనే ఉన్నటువంటి అటవీ భూమిలో ఉన్నటువంటి టేకు చెట్లను నరికి వేయడంతో పాటు భూమిని కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకోవడానికి మా ఆదివాసీ సమాజం ముందరాచింది. ఆదివాసీ తరపున మేము అధికారులకు కోరడం జరుగుతుంది. దీంతో పాటు చెట్లతో నరికి వేసి భూమిని కబ్జా చేయడానికి సహకరిస్తున్నటువంటి బేలా ఎప్పారు గారు, బేలా అటవీ శాఖ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని మీ జంగుబాయి కమిటీ తరపున మా ఆదివాసీ తరపున మేము ప్రత్యేక కోరుతున్నాము మన జిల్లా యంత్రాంగాన్ని. ఇదిలా ఉంటే భూ ఆక్రమణ విషయమై డిఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్కు శనివారం ఉదయం ఫిర్యాదు ఇవ్వడంతో సాయంత్రం ఆయన ఆ స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా నిలవాలన్న తలంపుతో స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమాజ హితమే లక్ష్యంగా తమ వంతుగా సేవ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన స్మైల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు రిమ్స్ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులు, వారి సహాయకులు, నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేసి వారి ఆకలిని తీరుస్తున్నారు. ఆపత్కాలంలో రోగులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. బాధితులకు తమ వంతు సహాయం అందించాలన్న ఉద్దేశంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్తులోనూ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు బూరె సురేష్, సాయిగౌడ్, రామకృష్ణ, రాధాకృష్ణ, సాగర్, గంభీర్ తదితరులు పాల్గొన్నారు. బాధిత పీడిత వర్గాల కోసం ఉద్యమించిన మహనీయుడు, బహుజన విముక్తి ప్రదాత మాన్య శ్రీ కాంశీరాం కలలుగన్న రాజ్యాన్ని సాధిద్దామని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద కాంశీరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంశీరాం చిత్రపటానికి పూలు సమర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మాట్లాడుతూ మహనీయుల కలలను, ఆశయాలను సాధించేందుకే తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ పార్టీ ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. పీడిత జాతులను ఏకం చేసి బహుజన రాజ్యాన్ని నిర్మించిన కాంశీరాం కలల నుండి డీఎస్పీ ఉద్భవించిందన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో కాంశీరాం కలల సాధనకు రాజ్యాధికారాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. అందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులందరినీ కలుపుకొని రాజ్యాధికార చైతన్యాన్ని చేస్తున్నట్లు వివరించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 30 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జన్మదినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మ సమాజ పార్టీ నాయకులు బడుగు రాజేశ్వర్, నలగంటి రవి, బండారి సంతోష్, సంగర్తి రామచందర్, నవీన్ కుమార్, సాయి, సురేష్, విఠల్, శ్రీనివాస్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలన్న జిల్లా కలెక్టర్. సివిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ వెల్లడి. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టీకరణ. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. జిల్లాలోని 53 కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు.
ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచన. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సమితి రిలే నిరాహార దీక్షలకు తాత్కాలిక విరమణ. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీక్షలను విరమించిన నేతలు రైల్వే లైన్ సాధించేంత వరకు పోరాటం ఆగదని పునరుద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.